ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే పెద్దవాళ్ళు ఎప్పుడు బేక్ లాగా ఉంటారబ్బా. అదే చిన్నోళ్ళని తీసుకోండి, చాలా చాలా హుషారుగా ఉంటారు. ఒక్క దెబ్బ అంటే ఒక్క దెబ్బ తీసుకోరు వాళ్ళు. కానీ పెద్దోళ్ళు ఉండారే, చీటికి మాటికి తన్నలు తింటూనే ఉంటారు. అందుకని పెద్దోళ్ళకి ఏమీ తెలియదు అనేం కాదు, అన్ని తెలుసు. ఇంటి పనులలో కూడా హెల్పింగ్ గా ఉండేది పెద్దవాళ్లే, అన్నిటినీ చేసుకుంటూ ఉంటారు. కానీ తన్నలు తినేది కూడా వాళ్ళే అనమాట. వాళ్ళకి అబద్ధం చెప్పని కూడా చేత కాదు, కానీ అబద్ధం చెప్పే పేర్లో మాటుకుని ఇంకా 4 తన్నలు ఎక్స్ట్రాగా తింటారు. వాళ్ళకి తెలియదు కదా, మనం కూడా ఆ వయసు నుంచే దాటుకుని వచ్చాము, ఇది అబద్ధమే అని అమ్మకి తెలిసిపోతుందని మళ్ళీ దంచుడే. అబద్ధం చెప్పొద్దన్నానా, అబద్ధం చెప్పొద్దన్నానా అనేసి ఇంకా 4 ఎక్స్ట్రాగా కొడతామన్నమాట. ఇవన్నీ చూసో ఏమో గాని చిన్నవాళ్ళు చాలా హుషారుగా తప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనులకు కూడా ఏమీ హెల్ప్ చేయరు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ చాలా క్యూట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అబద్ధం అనేది చెప్పరన్నమాట. ఏదున్నా నిజాయితీగా ఒప్పుకునేస్తారు. కాబట్టి చిన్న వాళ్ళని పెద్దగా కొట్టాలి అని అనిపించదు. ఇక చిన్న వాళ్ళు ఉండారు చూడు, వాళ్ళకి కావాల్సింది చాలా నేగ్గా అడిగి తీసుకుంటారు. కానీ పెద్దవాళ్ళకి అది కూడా చేత కాదు. వాళ్ళు అడిగే విధానంలోనే మనకి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అది ఎందుకో మరి మనకి అనిపిస్తుంది, అయ్యో పెద్ద బిడ్డని ఊరిక తిడుతూనే ఉన్నామే అని అనిపిస్తుంది. కానీ ఏం చేసేది, వాళ్ళు చేసే శాస్లు అలాగ ఉంటుంది. అందుకే మళ్ళీ రిపీట్ గా ఇలానే తన్నలు తింటూ ఉంటారు, తిట్లు తింటూ ఉంటారు. పాపం కదా పెద్ద పిల్లలు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా?